విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్కు నివాళి అర్పిస్తున్నారు. నేడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాటు వద్ద తాతకు నివాళులు అర్పించారు. పుష్పగుచ్చాన్ని ఉంచి నమస్కరించి ఎన్టీఆర్కు వీరిద్దరూ నివాళి అర్పించారు. ఎన్టీఆర్ ఘాటు వద్ద కాసేపు కూర్చుని తాతతో తమ మెమరీస్ నెమరువేసుకున్నారు. సినిమా రంగానికి, తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను వీరు గుర్తు చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వెళ్లిపోయారు. సాధారణ ఉద్యోగ స్థాయి నుంచి నెంబర్ 1 హీరోగా, ఆపై జనం గుండెల్లో చెరగని ముద్ర వేసిన ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన రూపం ఎన్టీఆర్. నేడు ఆయన 102వ జయంతి. ఈ వేడుకలను నందమూరి కుటుంబ సభ్యులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్, తెలుగువారు ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి దిగి తెలుగు ప్రజలకు విశేష సేవ చేసి అన్నగా పిలుచుకునే ఎన్టీఆర్ సేవల్ని గుర్తు చేసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాది జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి ఎన్టీఆర్ ఘాటు వద్దకు వెళ్తున్నారు. అక్కడ తాత ఎన్టీఆర్కు నివాళులు అర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అవ్వటం చూస్తున్నాం. ఈ ఏడాది సైతం బుధవారం ఉదయం తారక్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాటు వద్దకు వెళ్లి తాతకు నివాళులు అర్పించారు. వీరిద్దరూ వస్తున్నారని ఘాటు వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.